ఆంధ్రుల చరిత్ర మనం ఈరోజు తెలుసుకుపోయేటువంటి టాపిక్ ఏంటి? ఆంధ్రుల చరిత్ర మనం తెలుసుకునేటువంటి దాని కొద్ది ముందు మన భౌగోళిక పరిస్థితులు ఏ విధంగా అయితే ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ యొక్క భౌగోళిక స్వరూపం ఏ విధంగా ఉంది, దాని యొక్క ఉనికి ఏ విధంగా ఉంది, అమెరికా ఏ విధంగా ఉంది అనేటువంటి దాని గురించి మనం ముందుగా తెలుసుకోవాలి. దీన్ని తెలుసుకునే దాని కొద్ది ముందు తమిళుల యొక్క ఆధిపత్య ధోరణిని భరించలేక ఆనాడు ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం కావాలనేటువంటి ఉద్దేశంతో ఎన్నో ఉద్యమాలు చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని మనం సాధించుకోవడం అనేటువంటిది జరిగింది. తమిళనాడు ప్రాంతం నుంచి మనం విభజితమై ఆంధ్ర రాష్ట్రంగా 1953 అక్టోబర్ 1వ తారీఖున వాంచు కమిటీ సిఫారసులకు అనుగుణంగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. మరి ఇంత చరిత్ర కలిగినటువంటి ఆంధ్ర రాష్ట్రం కొన్ని పరిస్థితులకు అనుగుణంగా 1956 మళ్ళీ దేబార్ కమిటీ సూచనలకు అనుగుణంగా మరోసారి తన భౌగోళిక స్వరూపాన్ని మార్చుకోవడం అనేటువంటిది జరిగింది. మరి ఈ కమిటీలు వీటన్నిటినీ మనం పరిశీలించిన పిమ్మట మనకు ఎన్నో ఆర్థికంగా, సామాజికంగా, భౌగోళికంగా కొన్ని వైవిధ్యంతో కూడుకున్నటువంటి మార్పులు అనేటువంటివి రావడం అనేటువంటిది ఆంధ్ర రాష్ట్రంలో జరిగింది. మరి ఆనాడు 1953 అక్టోబర్ 1వ తారీఖున వాంచు కమిటీ సిఫారసులను ఆధారంగా చేసుకొని 7 కోస్తా ఆంధ్ర ప్రాంతాలు, 4 రాయలసీమ ప్రాంతాలను కలుపుకొని ఆంధ్ర రాష్ట్రం కర్నూలు రాజధానిగా ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. మరి ఆనాడు వచ్చినటువంటి సామాజిక సమస్యలు అయితేనేమి, భౌగోళిక పరిస్థితులు యొక్క ప్రభావం అయితేనేమి 3 సంవత్సరాలలోనే 1956లో నవంబర్ 1వ తారీఖున విశాలాంధ్ర ఆంధ్రప్రదేశ్గా రూపాంతరం అనేటువంటిది చెందడం జరిగింది. మరి ఇన్నిటి పరిస్థితులకు కాలానుగుణంగా 1960లో పటాస్కర్ కమిషన్ అనేటువంటిది కూడా ఆంధ్ర రాష్ట్రంలో భౌగోళిక వైవిధ్యంతో కూడుకున్నటువంటి మార్పులకు సూచనలు చేయడం అనేటువంటిది జరిగింది. మరి వీటన్నిటిని ఏ విధంగా చేశారు అంటే, చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలను తమిళనాడు జిల్లాకు ఇవ్వడము, తమిళనాడులో ఉన్నటువంటి తిరువల్లూరు అనేటువంటి జిల్లాలో ఉన్నటువంటి కొన్ని గ్రామాలను ఆంధ్రప్రదేశ్లో చేర్చడం అనేటువంటిది జరిగింది. మరి ఇటువంటి భౌగోళిక స్వరూపాలతో భాషా ప్రాతిపదికన ఏర్పడినటువంటి మొట్టమొదటి రాష్ట్రంగా దేశంలో ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది అవతరించడం అనేటువంటిది జరిగింది. మరి తెలంగాణ ప్రాంతాన్ని, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కోస్తా ప్రాంతము, రాయలసీమ ప్రాంతాన్ని కలుపుకొని విశాలాంధ్రగా ఆంధ్రప్రదేశ్గా రూపాంతరం చెందినటువంటి ఆంధ్రప్రదేశ్ చారిత్రక అంశాలలో గనక మనం వెళ్ళినట్లయితే ఎన్నో దశాబ్దాలతో కూడుకున్నటువంటి అనేకమైనటువంటి రాజకీయ సంఘటనలు, సామాజిక సంఘటనలు, ఆర్థిక సంఘటనలు, వైవిధ్యంతో కూడుకున్నటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నటువంటి ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది చరిత్రలో ఒక చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి ఘట్టాలు మరెన్నో ఉన్నాయి. వాటన్నిటిని మనం పరిశీలించడానికి కొద్ది ముందు మనం మరొక్కసారి కనుక దశాబ్దం క్రితం కనుక ఆలోచన చేయగలిగితే, వాంచు కమిటీ, దేబార్ కమిటీ, పటాస్కర్ కమిటీ తర్వాత తెలంగాణలో కూడా ప్రాంతీయ భేదాలతో ఒక ప్రాంతం ఏర్పాటుకు కొన్ని రాజకీయ సంఘటనలు తోడవడం జరిగింది. అది 2014 జూన్ 2వ తారీఖున తెలంగాణ ప్రాంతము 29వ రాష్ట్రంగా అవతరించడం జరిగింది. ప్రస్తుతం 28వ రాష్ట్ర
హోదాతో కొనసాగడం అనేటువంటిది జరిగింది. ఇన్ని ఆటుపోట్లు, ఇన్ని సంఘటనల మధ్య ఆంధ్రప్రదేశ్ ఈనాటికి కూడా తన అస్తిత్వాన్ని కోల్పోకుండా ఉంది. ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది భౌగోళిక అమరికలను కనుక మనం గమనించినట్లయితే మనకు 12 డిగ్రీల 4 సెకండ్ల నుంచి 19 డిగ్రీల 52 సెకండ్ల ఉత్తర అక్షాంశాలు డెబ్బై 6 డిగ్రీల 50 సెకండ్ల నుంచి 84 డిగ్రీల 50 సెకండ్ల తూర్పు రేఖాంశాల మధ్య తూర్పు రేఖాంశాల మధ్య 12 డిగ్రీల 4 సెకండ్ల నుంచి 19 డిగ్రీల 52 సెకండ్ల ఉత్తర అక్షాంశాల మధ్య 76 డిగ్రీల 50 సెకండ్ల నుంచి 84 డిగ్రీల 50 సెకండ్ల తూర్పు రేఖాంశాల మధ్య మనకు ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది తూర్పు తీరానికి ఆగ్నేయం దిక్కున తాళం చెవి ఆకారంలో విస్తరించడం అనేటువంటిది జరిగింది. భారతదేశ ఒక ఉపఖండంలో ఆగ్నేయం దిక్కున తాళం చెవి ఆకారంలో విస్తరించడం అనేటువంటిది జరిగింది.